బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. సో వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బోనాలు అనమాట. అంటే నీ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఒక రోజు పడుతుంది, అయినా ఇవాళ బోనాలు అని చెప్తున్నా. సో ఇవాళ కొంచెం వర్షం పడట్లేదు, అందుకే ప్రాక్టీస్ చేయడానికి వచ్చినా అనమాట. జస్ట్ ఏం లేదు, స్పిన్కి ప్రాక్టీస్ చేస్తాం ఇవాళ. అండ్ చూపిస్తా మీకు. అంటే టర్ఫ్ కాదు, ఇది జస్ట్ మడ్ అనమాట. మడ్ పైన ఆడుతున్నాం. అంటే ఇప్పుడు ఎట్లాగో ఇంటి దగ్గరనే ఉంటున్నాం కదా, పే వరకైనా ప్రాక్టీస్ చేద్దాం, కొంచెం రిథంలో ఉంటామని. సో ఓన్లీ స్పిన్కి అనమాట ఇవాళ. స్పిన్ పైన ఫోకస్ చేద్దామని స్పిన్తో వేయించుకుంటా బాల్స్. చూపిస్తా మీకు ఎట్లా ప్రాక్టీస్ చేస్తామో. చలో. సో చూసిల్లు కదా, మిడిల్ వికెట్ లేదనమాట. అంటే ఇక్కడ బాగుందని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ఆడడానికి. చూడొచ్చు మీరు. కొంచెం అంటే మరీ అంత అన్ఈవెన్గా కాకుండా కానీ కొంచెం ఈవెన్గా ఉంది. సో 2 స్టెంప్స్ ఉన్నాయి. ఒక స్టెంప్ ఎక్కడనో పోయింది, వెతకలేదు ఇంట్లో. సో అటు నుంచి బౌలింగ్ అనమాట, ఇక్కడ నుంచి బ్యాటింగ్. అక్కడ నేను చూపిస్తాను మీకు ఎట్లా ఆడతామో. ఇవాళ కొంచెం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే వెట్టుంది. అంటే నేను ఆల్రెడీ ఆడినా. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకో ఇవన్నీ స్పైక్సీ హోల్స్ అనమాట. అండ్ కొంచెం ఇవాళ బాగానే ఉంది. సో లెట్స్ ప్యాడ్ అప్. ఇది ఒక్కటి డిలీట్ చేసి ఒక్కటి కానీ చేయవాడు కూడా ఉన్నది. ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ ముద్ర కూడా పడుతున్నా. ఎందుకురా పనికి తేడా అనుకుంటుందా మనకే ఎప్పుడు అనుకుంటారా మరి అది. బ్యాటింగ్ చేస్తారు నా నుంచి బాలే అది వచ్చి గురికి రన్నింగ్ ప్రాక్టీస్ అయితే మధ్యలో ఎత్తలేదు. మధ్యలో ఎత్తేంద్రా ఇప్పుడు వాడు చాలా పెయిన్ వాడేయలేదు. 3 బాల్ నేనేం చేస్తుంది బాల్ పట్టుకోవచ్చు. చలో ప్రాక్టీస్ చేద్దాం. డైరెక్ట్ పడితే
పోతున్నావు देखो సార్ బౌలింగ్ సో చూసినారు కదా, ఇప్పుడే బ్యాటింగ్ అయిపోయింది అనమాట. స్పిన్ ప్రాక్టీస్ చేసిన అట్లనే పేస్ కూడా నేర్చుకున్నాను అనమాట. అంటే స్పిన్నర్ రాలేదు ఇవాళ, సో తరుణ్తోనే ఇప్పించిన స్పిన్. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి వీడియోలో. మోరోవర్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బ్యాటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, తెలుసుకుంటా దాన్ని బట్టి నేను. అండ్ ఇవాళ ఏముంది, జస్ట్ మార్నింగ్ సెషన్ అయిపోయింది. సెషన్ అంటే ఏం లేదు, జస్ట్ ప్రాక్టీస్ మడ్డు పైన. సో ఇంతసేపు స్టంట్ అయిందనమాట. అయితే తరుణ్ స్కూల్ పై కొట్టిండు బాల్, కనబడుతుందా ఇక్కడ స్కూల్ పైన కొట్టేసిండు అక్కడ. సో ఇప్పుడు ఆ బాల్ చేయడానికి మళ్ళీ ఆ స్కూల్ పైకి ఎక్కాలి, దానికి నిచ్చెన మెట్లు కూడా ఏం లేవు. సో ఇక దానికోసమని మళ్ళీ ఇప్పుడు స్టంట్ చేసి అదంతా ఎక్కి పైన ఉన్న బాల్ తీసినాం. దాంతోపాటు ఇంకో బాల్ కూడా దొరికింది మాకు, టెన్నిస్ బాల్ కూడా దొరికింది. అక్కడ అన్నీ నా ఐటమ్స్ అన్నీ ఆరబెట్టేసిన అనమాట. చూడొచ్చు, కిట్ బ్యాగ్, పాత బ్యాట్ పైకి పోతుందంట, చూద్దాం. పైకి పోయింది రా, రే పైకి పోయింది. అని అలసిపోయిండు, అంటే మిస్టర్ లేజీ ఫెలో. నచ్చింది అనుకుంటున్నా మీకు వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. 1000 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుందాం, చేయాలి మీరు. అండ్ ఇంకేముంది, మళ్ళీ ఈవినింగ్ వస్తాం. ఈవినింగ్ ఏమి వీడియో తీయని అనుకుంటాం మేబీ. సో ఇదన్నమాట వీడియో, అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ పర్సన్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.